నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మెన్స్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో కెప్టెన్గా వరుసగా అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్గా రికార్డుల్లో నిలిచాడు. తొలి 8 మ్యాచ్ల్లో టాస్ గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా సర్పంచ్ సాబ్ రికార్డులోకి ఎక్కాడు. గురువారం జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఖాతాలో ఈ సరికొత్త చరిత్ర పడింది. టీ20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ సారథి కూడా తన తొలి 8 మ్యాచ్ల్లో వరుసగా టాస్ గెలవలేదు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ బహమాస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ టేలర్ పేరిట ఉంది. టేలర్ వరుసగా 7 టాసులు గెలిచాడు. టేలర్ రికార్డును ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ బద్దలు కొట్టాడు. భారత కెప్టెన్లలో కూడా శ్రేయస్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు టీ20లో వరుసగా అత్యధిక టాసులు గెలిచిన భారత కెప్టెన్గా క్రికెట్ దిగ్గజం ధోని ఉన్నాడు. ధోని 2010 మే నుంచి 2012 ఫిబ్రవరి మధ్య వరుసగా 7 టాసులు గెలిచి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు శ్రేయస్ వరుసగా 8 టాసులు గెలిచి ధోని రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ వరుసగా 6 టాసులు గెలిచాడు. మరోవైపు పూర్తి సభ్యత్వ దేశాల్లో అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ల జాబితాలో 10 సార్లు గెలిచి వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ అగ్రస్థానంలో ఉన్నాడు. 9 సార్లు టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా 2వ స్థానంలో ఉండగా శ్రేయస్ అయ్యర్ 3వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వే గడ్డపై భారత్ మరో రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో విదేశీ గడ్డపై అత్యధిక మంది ఆటగాళ్లకు అరంగేట్రం అవకాశం ఇచ్చిన దేశంగా నిలిచింది. ఇప్పటి వరకు 31 మంది భారత ఆటగాళ్లు జింబాబ్వేలో టీ20 అరంగేట్రం చేశారు. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్లో పేసర్ అశోక్ శర్మ కూడా భారత్ తరఫున తొలి టీ20 ఆడాడు.